హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదలే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి అయితే 3 days వ్లాగ్ అయితే కంటిన్యూషన్గా పెట్టేశానండి. ఎందుకంటే కొంచెంగా అయితే క్లిప్స్ అయితే తీసాను అనమాట. ఎక్కువ అయితే ఏమీ తీయలేదు, అసలు హెల్త్ బాగాలేదు. ఈ 7th monthలో నాకైతే డెలివరీ అయిపోయిందేమో అనుకున్నాను. అసలు ఏమైంది ఏంటి, అమ్మ కూడా వచ్చేసింది అనమాట. సడన్ కంగారుగా హాస్పిటల్కి వెళ్ళాము. అసలు ఏమైంది ఏంటని అయితే వీడియోలో అయితే చెప్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ అయితే చేయండి. ఇదైతే సండే మార్నింగ్ అనమాట. ఇంకా మా బుడ్డోడు ఎర్లీ మార్నింగ్ 4కే లేచాడు. 2 hours ఆడాడు. ఇంకా 6కి అయితే మా హస్బెండ్ అయితే ఉయ్యాలు ఊపుతున్నారనమాట. కొంచెం హెల్ప్ అయితే చేశారు ఇవాళ. చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూ వచ్చేసింది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా నేనైతే ఎలాగో లేచాను కదా అని పనులన్నీ కూడా అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఉప్మా అయితే ఇంట్లో స్టవ్ మీద అయితే పెట్టేసేసి అండ్ టీ కూడా మా హస్బెండ్ అడిగాడు, పెట్టేసేసి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్కి వేద్దామని చెప్పి అయితే ఇంకా వేస్తున్నాను అనమాట. మీరు చూసినట్టయితే అసలు నేనైతే జస్ట్ అలా కూర్చుని కూడా వేయలేకపోతున్నాను. బట్ నాకు అంత తేడా తెలియలేదన్నమాట. అంటే కొంచెం ప్రెగ్నెన్సీ కదా, కొంచెం నార్మల్గా ఉందేమో అనుకున్నాను. అంటే కొంచెం అట్లా ఉంటుందేమోలే అనుకున్నా. నాకు ఎందుకంటే లాస్ట్ టైం పెయిన్స్ కూడా నాకు ఏం తెలియవు అనమాట. డైరెక్ట్ C-section అయిపోయింది. సో దానివల్ల పెయిన్స్ అంతా నాకు ఏమీ తెలియక ఇంకా ఇంట్లో ఎవరు చెప్పేవాళ్ళు లేక నేను మా హస్బెండ్కి కూడా చెప్పలేదన్నమాట, ఇలా పెయిన్ వస్తుందని చెప్పి కంగారు పడతారని. సో ఇంక ఇలాగే ఈ రోజు మొత్తం కూడా నార్మల్గా ఇంకా ఇలా కూర్చుని చేసుకోవడము. అసలు నిలబడలేకపోయాను అనమాట. పడుకోలేకపోయాను, నిలబడలేకపోయాను, అసలు కూర్చుని కూడా చేయలేకపోయాను. ఇంకా నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేయలేక కుర్చీ తెచ్చుకుని కూర్చుని ఇంకా అలా నిదానంగా ఒక్కొక్క బట్టలు కూడా వేస్తున్నాను అనమాట. నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అంటే కొంచెం సఫర్ అయ్యాను అక్కడ అని చెప్పి. సో ఇంకా అట్లాగే ఇంకా అంటే తెలియదు కదా మనకి, సెకండ్ ప్రెగ్నెన్సీ ఒకలాగా ఉంటుంది, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఒకలాగా ఉంటుంది. రెండు ఒకేలాగా ఉంటాయి. ఫస్ట్ మీది ప్రెగ్నెన్సీ అయింది కదా అని కూడా అనుకోవచ్చు, బట్ దానికి దీనికి అసలు సంబంధమే లేదు. సో ఇంక ఇలాగైతే వాషింగ్ మిషన్ అయితే వేసేసాను. ఇంకా అలా కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకున్నా, కొంచెం హాట్ వాటర్ తాగాను. తాగిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ చికెన్ తెచ్చారనమాట. సండే కదా, నాకు కూడా చికెన్ తినాలనిపించింది ఇవాళ. నేను సాటర్డే నైటే చెప్పాను అనమాట చికెన్ తీసుకురా ఇవాళ కుక్ చేస్తాను అని చెప్పి. ఇంకా మార్నింగ్ ఎలాగో లేచాం కదా, ఇంకా మా హస్బెండ్ మార్నింగే వెళ్ళి తీసుకొచ్చేసారు. ఇంకా అది వాష్ చేసేసి పక్కన పెట్టేసి దానికి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసి అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంక ఇలా కుకింగ్ చేశాను. జస్ట్ ఇలా కుకింగ్ అయింది, ఇంకా ఫుల్ నీరసం వచ్చేస్తుంది అనమాట. ఇంకా అలా మంచం మీద పడిపోయాను. ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కదా, మా బుడ్డోని అయితే చూసుకున్నారనమాట. సో ఇంక ఇలా కుకింగ్ చేసిన వెంటనే ఇంకా ఈ రోజు అయితే ఆపేసాను, అసలు లేగలేని పరిస్థితిలో ఉన్నానమాట. ఇది నెక్స్ట్ డే మండే మార్నింగ్ కూడా కాదు, నాకు తెలిసి 11, 12 అయిద్ది అనుకుంటా. ఇంకా నాకు ఆ రోజంతా కూడా అలా ఉంది. ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్నా, ఇంకా పెయిన్ అనేది ఆగింది. ఇంకా నాకు తెలియలేదన్నమాట. ఇంకా మా బుడ్డోడితో ఇంకా మార్నింగ్ కూడా నేను ఏం టిఫిన్ కానీ ఏమీ కూడా రెడీ చేయలా. ఇంక ఇలాగే అలా మంచం మీద పడుకుని ఉన్నాను. ఇంకా అలా పడుకుని కొంచెం నార్మల్ అయ్యానని చెప్పి ఇంకా మా బుడ్డోడితో ఇంకా అలా ఆడుతున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయారు. ఇంక ఇలాగా నార్మల్గా ఇంకా వాడు ఒక్కడే ఉంటాడు కదా, సో ఇంకా అలాగ డాడీ అనమ్మ, అమ్మ అని చెప్పి అయితే అంటే వాడు ట్రై చేస్తున్నాడు అనమాట. ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ కూడా అంట్లు తోమలేదు. ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఇంకా ఈవినింగ్ లేచి ఇంకా జస్ట్ నార్మల్గా ఇంకా అంట్లన్నీ ఉంటాయి కదా, ఇంకా సండే నాన్ వెజ్ చేసినవి కూడా కడగలేదు, చెప్పాను కదా అసలు బాగాలేదని చెప్పి. ఇంకా ఈ మండే మార్నింగ్ అంట్లు కానీ ఏమన్నా సరే క్లీన్ ఇంకా లేచా బాగానే ఉంది కదా అని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఏమో నాకు ఇస్తారు కదా కిట్ మొత్తం కూడా, గవర్నమెంట్ నుంచి వస్తాయి కదా ఎగ్స్ కానీ ఏమన్నా సరే అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేశారనమాట. మళ్ళీ సడన్గా ఏమైందో మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిందనమాట. అసలు ఏంటి ఇలా అవుతుంది, మా హస్బెండ్ చెప్తే కంగారు పడతారని నేను మా హస్బెండ్కి కూడా చెప్పలేదు. ఇంకా అమ్మ ఏంటంటే కొంచెం హడావిడిలో అన్నయ్య మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, ఇంకా దాంట్లో హడావిడిలో ఉంది. మా అమ్మకు కూడా చేయలేదు. ఇంకా చూద్దాం అని చెప్పి అట్లాగే చేసేసాను అనమాట. తగ్గుతో
దూరం వస్తాం, తగ్గడం వస్తాం, అలా వస్తుంది. ఇంకా నేను నిన్న వేసాను కదా వాషింగ్ మిషన్ బట్టలు కూడా, అవి కూడా నేనైతే ఆరేయలేదనమాట. ఈరోజు ఆరేసాను, అంటే సండే వేసినవి కూడా ఆరేయలేదు. మళ్ళీ ఈరోజు 50 మినిట్స్ పెట్టి ఒకసారి సాఫ్ట్ టచ్ అవన్నీ వేసి ఇంకా పెట్టే. ఈలోపు మా బుడ్డోడు ఏంటంటే సడన్గా పడిపోయాడు అనమాట. ఇంక నేను అవన్నీ వదిలేసి అసలు పెయిన్ వస్తుందని కూడా మర్చిపోయి మరి పరిగెత్తేసాను మా బుడ్డోడి దగ్గరికి. చూసారా, ఇంకా కెమెరా కూడా వదిలేసాను. ఇంకా మూత అనేది పగిలిపోయిందనమాట, పెదం పగిలిపోయింది. పార్కింగ్ ప్లేస్లో కొంచెం గట్టిగా తగిలిద్ది కదా, సడన్గా ఈగలతో ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా చాలా ఈగలు ఉండేసరికి ఆడుకుంటున్నాడు, చిన్నపిల్లడు కదా, తెలియదు కదా, అవేమో ఎగురుతాయి కదా. సో దాంతో అయితే ఆడుకోవడం వల్ల వాడు చూసుకోవాలి కింద ఏదో ఉంది, కాలు కట్టుబడిపోయి పడిపోయాడు. అసలు నాకైతే ఫుల్ టెన్షన్ వచ్చేసింది అనమాట. ఒక పక్కన నాకు పెయిన్ వచ్చేసింది, ఇక్కడేమో బ్లడ్ కారిపోతుంది, అసలు కాలు చేతులు ఆడలేదనమాట. ఇంకా వెంటనే మా హస్బెండ్ని ఫోన్ చేసి ముందు రప్పించేసాను. ఇంకా తర్వాత పసుపు పెట్టి ఇంకా అలా చేశారనమాట. ఇంకా ఫైనల్లీ కొంచెం అయితే పర్లేదు మా బుడ్డోడికి. ఇంకా తర్వాత ఇంకా స్నానం కూడా ఏం చేయించలేదు, తర్వాత అయితే చేయించాను కొంచెం నాకు పెయిన్ తగ్గిన తర్వాత. ఇంకా నాకు పెయిన్ వచ్చిందని అలా పడుకున్నాను. ఇంకా వాడు అలా చేశాడనమాట. ఇది వచ్చైతే ట్యూస్డే వ్లాగ్ అండి. మండే ఇంకా అక్కడితో అయితే ఆపేసాను అనమాట. ఇంకా పెయిన్ రావడము ఇంకా అలా హడావిట్ అయిపోయింది, ఇంకా అక్కడితో ఆపేసాను. ఇంకా ట్యూస్డే మార్నింగ్ అయితే బాబు బట్టలు కూడా వేసేసాను అనమాట. ఇంకా అవన్నీ కూడా ఆరేసేసాను. అండ్ రేషన్ కార్డ్ గురించి కూడా వెళ్ళాను అనమాట తంబేయడానికి. ఫైనల్ ఇప్పుడైతే అయిందండి రేషన్ కార్డు. అండ్ తర్వాత బట్టలు ఆరేసేసాను, మొత్తం అయిపోయింది. కుకింగ్ కూడా చేసేసాను. ఇది వచ్చి ట్యూస్డే మార్నింగ్ కుకింగ్ చేసేసాను. ఇంకా ట్యూస్డే అనుకోకుండా పెయిన్స్ అనేది వచ్చేసినాయి అనమాట నాకు. ఇంకా అనుకోకుండా అమ్మకి ఫోన్ చేసి సడన్గా అయితే చెప్పాను. హాస్పిటల్కి వెళ్తే పెయిన్కి ఇంజెక్షన్స్ అవి ఉంటాయి కదా, వాతం పెయిన్స్ అవి ఉంటాయి కదా, అలా వచ్చినాయంట. సడన్గా ఇంకా ఫుల్ టెన్షన్ వచ్చి హడావిడి అయిపోయింది అనమాట. 7 మంత్లో డెలివరీ అయిపోయిద్దా ఏంటని చాలా భయపడిపోయామన్నమాట అందరము కూడా. ఇంకా మా హస్బెండ్కి కాలు చేతులు ఆడలేదన్నమాట. పెయిన్స్ చూసేసరికి నాకు కూడా చాలా భయం వేసింది. 7th మంత్లోనే ఏంటి ఇలా డెలివరీ అయిపోయిద్దా ఏంటి అని చెప్పి భయం వేసింది. ఇంకా మా అమ్మకి కాల్ చేసామన్నమాట. ఇంకా పాపం కంగారుగా ఫంక్షన్ మధ్యలోనే వచ్చేసింది అనమాట. ఇంకా విజయవాడ నుంచి ఏలూరు, ఇంకా హాస్పిటల్ డైరెక్ట్ వచ్చేసింది. ఫైనల్ అయితే ఇప్పుడైతే సేఫ్గానే ఉన్నాను. ఇంజక్షన్ ఇచ్చి నాకైతే పెయిన్స్ అనేవి అయితే ఆగినాయి. సో ఇంక ఇక్కడ వచ్చి అయితే మా బుడ్డోడు అలుగుతున్నాడు అనమాట. అమ్మమ్మ వచ్చిందిగా, ఇంకా ముద్దులు మనవడు కాబట్టి ఇంకా అలా అలుగుతుంటే ఓదారుస్తుంది అనమాట మా అమ్మ. అంతే అండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.